తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు కావడం, రిమాండ్లో భాగంగా జైల్లో ఉండడం జరిగింది. ఈ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ములాఖతులో భాగంగా వంశీని కలవడం జరిగింది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జైలు లోపలికి పోయిన తర్వాత అక్కడ ఎక్కువ మందికి అనుమతి ఇవ్వలేదు పోవడానికి. ఆయనతో పాటు ఆ సింహాద్రి రమేష్ అనేటువంటి ఒక ఆయనకి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు లోపల పోయి సహజంగానే ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు వంశీకి ధైర్యం చెప్పడం, మీ కుటుంబానికి అండగా మేముంటాం, పార్టీ అంతా ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని సాహసిద్ధంగా ఏ రాజకీయ నాయకులైనా చెప్పేటువంటి మాటలు కానీ వీళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. మీరు అధికారం ఉంది కదా అని మీకు గిట్టినటువంటి వాళ్ళను, లేదు ముఖ్యంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ టార్గెట్గా చేసుకొని మీరు అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నీ న్యాయస్థానాల ముందు నిలబడవు. ఎవరైతే ఈ కేసులను అధికారం ఉంది కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుని వాటిని మలిచే విధంగా సహకరించిన అధికారులందరూ కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు మళ్ళీ దీని అంతటి బాధ్యత తీసుకొని చట్టం ముందులో దోషులుగా నిలబడాల్సి ఉంటుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. సహజంగానే ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలని, వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పాలి, కార్యకర్తలు ఏ విధంగా మనోనిబ్బరాన్ని నింపాలనేటువంటి విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం సహజం. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. సాధారణంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది మనం చూసినాం. అక్కడ ఆ రోజు దాడి సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా వల్లభనేని వంశీపై కేసు నమోదు కావడం జరిగింది. సరే, మళ్ళా తనే జడ్జి ముందుకు పోయి ఆ కేసును వాపసు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఈ వల్లభనేని వంశీ ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని బెదిరించడం జరిగింది, అందుకు ఆయన భయపడి కేసును వాపసు తీసుకున్నాడు అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సరే, వీటిలో ఏది నిజమా ఏది అబద్ధం అనేది ఇది విచారణలో తేలుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సహజంగానే ఈ వల్లభనేని వంశీ లాంటి వారు అరెస్ట్ అయినప్పుడు ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నాయకులు చాలా వరకు జనరల్గానే స్తబ్దుగా ఉండడం అంటే పార్టీకి దూరం కావడం అని కూడా కాదు. సరే, కొన్ని రోజుల పాటు వేసి చూద్దాం అనేటువంటి ధోరణిలో ఉండడం జరిగింది. వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ములాఖతులకి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ, సమన్వయకర్తలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీ ఎంపీలు కానీ దాదాపు అందరూ కూడా జైలు దగ్గరకు వంశీకి సంఘీభావంగా రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు ధైర్యంగా ముందుకొచ్చి సంఘీభావంగా ఉండడం అనేది కూడా రాజకీయాలు సహజంగా జరుగుతుంది. కానీ కృష్ణా జిల్లా లాంటి ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి భిన్నంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రచారం కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా లేరు, అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినారు, భయపడిపోయినారు, మేము అధికారంలోకి వచ్చాని పోయి ఇతర దేశాల్లో దాక్కున్నారు, ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నారని చాలా రకాలు మాట్లాడింది. చూసినాం అక్కడ మన మీడియాలో క్లియర్ కట్గా అందరూ ఉన్నారు. కొడాలి నాని ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు, సింహాద్రి రమేష్ ఉన్నాడు, ఆ తర్వాత పల్ రాంప్రసాద్ బాబు ఉన్నాడు, మొత్తం అందరి నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నారు. ఎవరు కూడా ఇది చెప్పినట్టు భయపడిపోయి వెళ్ళిపోయే అవకాశం లేదు. అలా ఉండే అవకాశం ఉంటే రాజకీయాలు ఎవరు చేయలేరు కూడా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ మనకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక లాజికల్గా ఒక మాట మాట్లాడడం జరిగింది మీడియాతో. ఆయన ఏమన్నాడు? వంశీకి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతను కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. అతన్ని మళ్ళీ ఇల్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ భయపెట్టి అతని చేత వేరే విధంగా వాంగ్మూలం ఇప్పిస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇదే ఇలా కొనసాగితే మేము అధికారంలోకి వచ్చినప్పుడు
మళ్ళీ తన చేత వేరే రకంగా వాంగ్మూలం ఇప్పిస్తే అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ వాళ్ళను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక లాజికల్ మాట మాట్లాడడం జరిగింది. వాస్తవమే కదా. ఇప్పుడు జడ్జి ముందుకు పోయి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ అతను బలవంత పెట్టి ఇప్పుడు కేసును మళ్ళీ ఇంకొక రూపంలో మార్చాలి, వంశీని ఇబ్బంది పెట్టాలి అని వాంగ్మూలం ఇప్పించింది అనుకోండి, రేపు మళ్ళీ వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే కేసును బయటికి తీసి అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ కేసును మార్చుకుంటే ఈ కేసులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయినరో వాళ్ళందరూ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా. కొడాలి నాని మాత్రం ఒక లాజికల్ పాయింటే మాట్లాడండి. సరే, నాని గారు సహజసిద్ధంగా ఆయనకు ఉన్నటువంటి స్వభావరీత్యా ఇంకా కొంచెం ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఏమవుతుంది ఈ కేసులు, మహా అంటే 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటాం. ఒక వల్లభనేని వంశీ కాదు, రేపు నేను కావచ్చు, పేని నాని కావచ్చు, ఇంకొక రమేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా మేము భయపడేది ఏం లేదు. మా పార్టీని మేము రక్షించుకుంటాం, మాకు ధైర్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం జరిపింది. చాలామంది మేమేదో దూరం వెళ్ళిపోతున్నాం, పార్టీలో లేమంటున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. మా ప్రాణం పోయినా కూడా మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మటి అని ఆయన మామూలుగానే ఘాటుగానే మాట్లాడడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మీడియా సమావేశం పెట్టి సరే వాళ్ళకి తోచిన వాళ్ళు అది మాట్లాడుతున్నారు. ఎవరైనా వాళ్ళ పార్టీని వాళ్ళు రక్షించుకునే చర్యలో భాగంగా వాళ్ళ కార్యకర్తలు ధైర్యం చెప్పే భాగంగా వాళ్ళు కొంచెం ధైర్యంగా నిలబడతారు. అంతేగాని ఏదో ఓడిపోయింది కదని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడము, పారిపోవడము అలాంటివి చేసే అవకాశం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్సలు లేదు. కారణం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉంటాడు. సహజంగానే నాయకుడు ధైర్యంగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అవుతున్న కార్యకర్తలుగా నాయకులు కానీ వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ధైర్యం అనేది వస్తుంది. అదే రాజకీయం కదా. చూద్దాం ఇలా దమనకాండ ఎంతవరకు కొనసాగుతుందో. ఇంకా మిగిలిన కాలం చాలా ఉంది కదా. అంతవరకు సహజసిద్ధంగానే ఏమవుతుంది, కాలం గడిచే కొద్దీ ఎవరైతే అధికారంలో లేరో, ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళందరూ తిరగబడినప్పుడు ఇంకా ముందు చాలా ఒక రకంగా చెప్పాలి రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. చూద్దాం.